చలికాలం వచ్చింది, చలి ఎక్కువ పెడుతుంది. చలి లేకుండా ఏం చేయాల చూడాలి మీరే. నువ్వు చెప్పు, పెద్దోని కదా. చలి లేకుండా చలి కొట్టి వేసుకుంటే చలి పెట్టరు. అందరికి డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేకుండా వాళ్ళకి ఎట్లా? డబ్బులు లేని వాళ్ళకి చూడాలి మీరే. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేసే చలి ఇవ్వడానికి ఏం చేసే మీరు పెద్దోళ్ళు కదా, ఏమన్నా వయసులో ఏమేం చేస్తారు? ఏం చేయలే. నువ్వు చలి కొట్లు కూడా లేవు. మళ్ళీ ఉత్తపైన ఉంటాయి. చలి పెట్టలేదు, చలి లేదు. మళ్ళీ ఏం చేస్తాను? చలి లేకుండా చలి లేకపోతే లక్షణంగా ఉంటుంది. ఇప్పుడే చల్లు అప్పుడు చలిలే ఉత్తపైన తెల్ల దాకా 4 గంటలకు లేకపోతే ఉత్తపైన. ఇప్పుడు చలి లేకోకుండా ఏం చేయమంటావు? ఏమని చెప్తాం మీరే, దాన్ని కనిపెట్టాలి మీరే. చలి లేకుండా మేము కనిపెట్టాలి. నీళ్ళ నుంచి బయటికి రాకుంటే సరిపోతుంది. నీళ్ళలో వాకిలు వేసుకునే చలి పెడతాను. మళ్ళీ రాత్రి 19, 10 అయితేనే చలి పెడతాను. మళ్ళీ ఏం చేయమంటావు? అదే ఏదో మీరు దాన్ని పసికని అది ఎట్లా మీరు దాన్ని ఎట్లా కనిపెట్టారో అది చెప్పాలి కదా. ఏం పెద్ద నువ్వేమని చెప్తావా? మేమేమి లేకుండా మా వయసుకంతా అప్పుడు బాగా చలిలోనే లెక్క ఉత్తపైన పొరేనాము. రగ్గులు తెల్లజనం పోయి మళ్ళీ కొట్టాను. ఇప్పుడు ఈ నెల 10:30 అయినా బయటకు రారేమ్మ గారు. అంటే రగ్గులు కప్పుకోమని ముడుకుంటారు. క్యాబిన్ చేయండి, చలి పెడతానే పడుకో లేస్తాంలే అంటారు. అది ఎట్లా మీరు దాన్ని ఎట్లా కనిపెట్టావు? మేమే ఎట్లా చేస్తాం? మేమేమి మీ వయసులో అప్పుడు ఏమేం చేస్తాను అని అడుగుతాను. ఏం చేయము అప్పుడు. ఇప్పుడే అన్ని అప్పుడు ఒకటి చల్లే లేదా? వయసులో కరుచుకొని పడుకుంటారు. చలి రాదు. మీరు అట్లా చేస్తారా? మేము అప్పుడు లేవు. చలి లేదు, చలి లేదు. ఆడవాళ్ళు కూడా అందుకే ఇప్పుడు పోయేది పట్టించుకో. ఇప్పుడు ఈ నాలుగుగా అలా వారికి ఉండాల. ఇప్పుడే లవ్ చేస్తాడు. మేము ఇంత భవిష్య లవ్ చేసి మాట్లాడలేదు. భయం అవుతాడు. ఏమట్లా ఉన్నారు అట్లా నాకు. అందుకే పిరికలు మాట్లాడారు మీరు. అందుకే మీరు అప్పట్లో లవ్ బాగా రాయి సంగీతి కొర సంగీతి తిని ఇప్పుడు కూడా పిరిగి ఉన్నాం. ఇప్పుడు మా వయసు మీ అట్ల వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్కడారు. ఇప్పుడు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అట్ల వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్కడారు. ఇప్పుడు ఏంటి మమ్మీ ఎవడు బాగా బీపీటీ పూ తింటారు. ఓ మన దండ్రికని కట్టిండి అట్టిండిపోతారు. అది ఎట్లా చెప్పు? ఏం చేసేది? ఏం చేస్తావు? చలికి ఏం కనిపిస్తే చెప్పండి. మేము మీ అక్కడ అన్ని ఉప్పేసి పనుకున్నా మా చేత కాలేదే. 10 అయినా బయటికి రాలే. నేను లేదు 10 అయినా లేదు. పని లేస్తాం బాగుంటారు ఇంట్లో వాళ్ళు. మళ్ళీ ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు తెల్లారుజామున 4 గంటలకి లేచి టీ టవర్ కట్టుంటే వీటికి తెల్లారుజామున పోయి మళ్ళీ 6 వరకు గిడ్డోలు సనక 6కి ఇంటికి పోతాను. టీ టవర్ కట్టించి 4 గంటలకి లేస్తా. బండ్లు వస్తా చలికి ఊరికి తోలటి కప్పుకొని అలా ఆడిపోయి మళ్ళా సంతక 6 గంటల వరకు గిడ్డోలి మళ్ళీ 6 గంటలకి ఇంటికి పోతాను. ఇప్పుడు ఏం చెప్పాలా? చలి పెట్టకుండా అదే మీరు ఏదో చెప్తే వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పు జనాలకు. అదే వాళ్ళు పొద్దు పొద్దుగా అనుకుని ఆడవాళ్ళు కలుసుకొని అనుకుంటారు. అయిపోయారు చలి వాళ్ళకి మీరు పండుకోతే చలి పెట్టకుండా జాగింగ్ చేయమని చెప్పు. అది ఎట్లా బాగా చెప్పు. నువ్వు చెప్పాలా? చెప్తావు పండుకోమంటావా? వాళ్ళు ఎట్లనో పనుకొని ఎట్లనో చలి పెట్టా నాకు అవసరం కదా. మాట్లాడించేవాళ్ళు లేరు, ఒక పూడు పెట్టేవాళ్ళు లేరు. ఎందుకు మనకి చలితో మాకేళ్ళు రమ్మంటావా? వాళ్ళకి చలి పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒకటి చెప్పు. ఏ చేసే గయలే దేవుడు ఎట్లా రూపొందించినాడో అంతే పోవాలి. కానీ అతిగా నువ్వు జలము ఎత్తితే ఏమొస్తుంది? ఇప్పుడు అతినాయాలు పుట్టేసిండే. అది అతినాయాలు ఏం చేయబోనా గానీ అట్లే పండుకుంటారు. కానీ లేరు వారం బట్టి పండుకుంటారు. మనం లేపుతా అనుకో కానీ మన మీదకి వస్తారు. పండుకోబోయే చలికి లేపద్దండి. ఎవడన్నా ఎట్లా పనుకోండి. తెల్లవార్లు నిద్ర అంటే అట్లే నిద్ర తూక్కొని పోతా అంటే విజువాలంటే నిద్ర తూక్కొని చేనులంటే కంపలు లేదు, కళ్ళ లేదు, రాళ్ళు ఆడే అవి మేసి అప్పుడు ఇంటికి వస్తాయి, తలానికి వస్తాయో
అప్పుడు పండుకుండా ఆడ సలిమంట వేసుకొని అట్లా ముదుకొని అట్లా చేస్తా అండి. ఇప్పుడు ఎవరు మేపేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. చేపలే 700 పోతే మన కేజీ సన్నకాడపోయి మోటార్ ఎత్తి పనుకుంటే నీళ్ళకు మోటార్ కాడ పనుకుంటే తెల్లవరదు రగ్గు కూడా లేకుండా పనుకుంటా అండి. ఇప్పుడు పనుకుంటే చచ్చిపోతారు పద్దనికి చలికి. పండుకుంటే సన్నకాడలకి ఎప్పుడు దూరుకుంటారు లోపల అయిపోయారు పోయి అమ్మగారికి అరుచుకొని పువ్వు పెట్టి మాకు ముసలికి పోయి పట్టుకోవచ్చు వంటలు వాళ్ళే అని అవి మనం పడుకోండి ఇంకా అవి మనం పడి ఈ పని పడుకోండి. ఇప్పుడు ఇదంతా చలి చేస్తానంట తప్పు. మన అదే చలి వీళ్ళు తప్పు ఉంది. ఇప్పుడు చలికి చెప్తామా, చలి తగ్గి ఏం చేయలేమంటావా? మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? చలి పుట్టకుండా ఏం చేయమంటావా చెప్పు. దాన్ని పట్టుకుని మామూలుగా ఎన్నాళ్ళు ఉంటుంది ఇప్పుడు పట్టుకుని చేసేది. ఎన్నాళ్ళు ఉంటుంది చలి? శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రి మళ్ళీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండదు. అయిపోయి खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।